కొడవలూరు మండలం పియ్యలపాలెం గ్రామంలోని రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఆపివేయాలంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా బయోగ్యాస్ ప్లాంట్ నుండి వెలువడే వాసన, శబ్దాలు, పొగ కారణంగా గ్రామస్తులు అనారోగ్య సమస్యలు బారిన పడటంతో పాటు ప్లాంట్లో వాడే ముడి పదార్థాల కారణంగా ఈగలు ఎక్కువై నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని, ప్రతి నిత్యం చెడు వాసన వలన భోజనం కూడా చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు బయోగ్యాస్ ప్లాంట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు పేనాక సుభాష్ రెడ్డి మాట్లాడుతూ బయోగ్యాస్ ప్లాంట్ వల్ల గ్రామస్తులకు ఎటువంటి కాలుష్యం ఉండదని, స్థానికులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేశారని, నేడు ప్లాంట్ నుండి వెలువడే కాలుష్యం కారణంగా గ్రామస్తులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఈ విషయంపై ప్లాంట్ సిబ్బందితో చర్చిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని మా గ్రామస్తుల ఆవేదనను పరిష్కరించాలని కోరారు. ఫ్యాక్టరీ వారు అవలంబిస్తున్న నిరంకుశ వైఖరి నశించాలి. ఫ్యాక్టరీ వారు అవలంబిస్తున్న నిరంకుశ వైఖరి నశించాలి. ఫ్యాక్టరీ మీరు కూడా అంటారండి అటు వాళ్ళు నాకు చేయొచ్చు, బండి ఆడ పెట్టుకో, నువ్వు కూడా కొద్దిగా చేయొచ్చు. మా వీడియోలో గ్రామస్తులు న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. యాజమాన్యం మాకు చర్చించాలి. యాజమాన్యం చర్చించాలి. న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. ఫ్యాక్టరీ వారు అవలంబిస్తున్న నిరంకుశ వైఖరి నశించాలి. ఫ్యాక్టరీ వారు అవలంబిస్తున్న నిరంకుశ వైఖరి నశించాలి. ఫ్యాక్టరీ सुनिए सर, हमारे बात सुनिए सर. हेल्प करना पड़ रहा है, अरे संडा पड़ा हेल्प कर रहा है. हाफ एन आवर क्यों वेटिंग करना? क्या किससे बात करना? कोड़ी पोट फैक्ट्री कट रखांगे அது எப்படி நிறுத்த முடியும் நீ சொல்ற? हमको हम मर जाना है तुम्हारी फैक्ट्री की वजह से. तुम्हारी फैक्ट्री की वजह से हम मर जाना है क्या? நீ சும்மா ड्रामा போடுற. இதெல்லாம் ஒத்துக்க முடியாது. चार्ट देखो कैसा हालत है. चार्ट बर्न हो गया. उसके बाद वो बीबी को वो लड़के वो अच्छा मरो उनका हालत वो आपका इंचार्ज है ना, आपका इंचार्ज है ना सतीश कुमार, उनको बुलवाइए. आपको शुरू में क्या शुरू में हमारे बात समझिए सर. पहले हमारा काम करने के पहले चालू सिविल इंजीनियर था. చాలు మేము ఉండిందే మేము ఆకారంగా చెప్తాం. ఇబ్బంది రా మాకు ఈ మాత్రం వద్దు. ఇవన్నీ మేము పడలేము. ఈ వాసిన ఈ గాలి सुबह से हम 1 घंटा से हम इधर खड़े हैं. इतने लोगों की जरूरत नहीं है. जरूरत नहीं तो वो लोग हमारा काम नहीं है ना, उनका तबीयत प्रॉब्लम है. మా ఇళ్ళలో తెచ్చి ఫ్యాక్టరీ కట్టి సమస్య మాకేంది చెప్తున్నారు. ఆడవాళ్ళు చెప్తున్నారు మీరు మా ఎక్కువ ఇదైపోతున్నారు. గర్భవతులు కూడా కళ్ళు తిరిగి పడిపోతున్నారు. చిన్న పిల్లలు కూడా కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఇంత ఇదిగా ఉంది మా ఊర్లో. దానికి న్యాయం చేయండి. ఇది బండాకాడ నుంచి ఇది ఆరోగ్యాలతో ఏమంతా చేస్తా ఉన్నాం. ఇంకేం ఉద్యోగాలు నిలబడి మాట్లాడేదానికి కూడా సిగ్గు. బిడ్డలు ఏం కావాలా చెప్పండి. పిల్లకాయలు అన్నం తింటే వాసన సార్ ఎవరు ఇచ్చేది? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారా లేకపోతే వీళ్ళు ఇచ్చారా? ఆరోగ్యం వాసన భలే వాసన వస్తుంది. ఒక్కోసారి పేడ అదేమంటే ప్రెసిడెంట్ నడిచేమన్నారు. మాకు తెలియదు అన్నారు. అయితే అది కూడా నాకు తెలుసు. ఈ భూమి కొన్నప్పటి నాకు తెలుసు కాబట్టి 3 తరాలు మారింది కాబట్టి వాళ్ళ తరఫున వాళ్ళు చేశారు అంతే. వాళ్ళ తరఫున మనం బీడు కొని అమ్మేశామే అంతేగాని. అది కొడలూరు మండలం పేయిలపాలెం గ్రామం, నెల్లూరు జిల్లా. నా పేరు పెనాక సుభాష్ రెడ్డి, సర్పంచ్ భర్తను. అయ్యా మొదట్లో 2024లో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం మొదలుపెట్టినారు. ఫ్యాక్టరీ నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత మేము ప్రశ్నించాం.
మీరు ఎవరు పర్మిషన్ తీసుకొని మా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా గ్రామ పంచాయతీ ప్రజలను గ్రామ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా మీరు ఎందుకు నిర్మాణం చేస్తున్నారంటే, లేదండి ఇది మాది వైట్ కేటగిరీ ప్రాజెక్టు, వైట్ కేటగిరీ ప్రాజెక్టు వలన ఎలాంటి కాలుష్యాలు కానీ, ధ్వని కానీ, శబ్దం కానీ, పొగలు కానీ, వాసనలు కానీ ఏమీ రావు అని నమ్మబలికారు. కానీ మా గ్రామస్తులు మాత్రం ఇది గ్యాస్ ఫ్యాక్టరీ అయ్యా, పగిలిపోతే గ్రామానికి ప్రమాదం అని మాత్రం గగ్గోలు పెట్టినారు. అయినా మాకు దానివల్ల పూర్తిగా భవిష్యత్తులో జరగబోయే ప్రమాదం లేదని అంచనా వేయలేకపోయాం. అది మాత్రం మా గ్రామస్తులు చేసుకున్న నిర్లక్ష్యమే మాకు ఇంత దూరం తీసుకొచ్చి పెట్టింది. ఆ రోజు ఇదే ఐక్యత మేమందరం గ్రామస్తులు ఐక్యతగా ఉండి ఉంటే ఈ నిర్మాణాన్ని అడ్డుకునేవాళ్ళం. సరే అయిన తర్వాత మాకు నొడా పర్మిషన్ వచ్చిందండి. కలెక్టర్లు, కమిషనరేట్లు అందరూ మాకు పర్మిషన్ ఇచ్చారని చెప్పారు. ఆమె ఈ ఫ్యాక్టరీ ఇన్ఛార్జ్ సతీష్ గారిని మేము సంప్రదించాం. ఆయన మా ఇంటికి కూడా వచ్చి మేము లెటర్ ఇచ్చి రిటర్న్గా ఇదిగోండి మీరు ఈ ఫ్యాక్టరీ గ్యాస్ తగలబెట్టినా కూడా ఇది రాదు అని అబద్ధాలు పలికాడు. అదే వ్యక్తి ఈరోజు వాసన ఎక్కడొస్తుంది అంటున్నాడు. ఈరోజు మీరు మా గ్రామస్తులు అందరం చూసాం. ఆయన ప్రతి ఒక్కరితో వాళ్ళ బంధువుల్ని, వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులందరినీ తీసుకొచ్చి ఫ్యాక్టరీలు వేసుకొని ప్రైవేట్ కాంట్రాక్టులు చేసుకుంటూ ఆ వ్యక్తి మమ్మల్ని అందరినీ మిస్గైడ్ చేస్తూ వాళ్ళు మరలా మా ఫ్యాక్టరీకి మీ గ్రామంలో 2 కోట్లు ఇచ్చారు, మీ గ్రామస్తులు ఏం చేస్తున్నారండి అన్నారు. ఎవరయ్యా 2 కోట్లు ఇచ్చిన వ్యక్తి? ఎందుకు మా గ్రామ ప్రజలు మమ్మల్ని కూడా ప్రశ్నించారు. మీరు 2 కోట్లు తీసుకొని పర్మిషన్ ఇచ్చారంట కదా అని. మేము అడిగితే ఏమన్నాడు, మీ పర్మిషన్ అవసరం లేదండి, మాకు నొడా పర్మిషన్ ఉందండి అని చెప్పాడు. తర్వాత ఏమయ్యా సతీష్, ఎవరయ్యా నీకు 2 కోట్లు ఎవరికి ఇచ్చావా అంటే, మేము అనలేదు సార్, ఎవరో అన్నారు సార్ అన్న. ఇదే మహిళలు మా వాళ్ళు వచ్చి ఇబ్బందికరంగా ఉందయ్యా, లోపల వాసన వస్తుంది, దీన్ని ఏదైనా దీనికి పరిష్కారం చేయండి అని అడిగితే, మాకు రావట్లేదు వాసన, మీకు ఎట్టొస్తుంది అని అంటాడు. ఇప్పుడు మీరు అందరి సమక్షంలో చూశారు కదా వాసన ఏ విధంగా వస్తుందో భయంకరంగా. ఆ వాసన ఏమవుతుందంటే హృదయాల్లోకి వెళ్ళిపోయి నైటు ఒకటండి వాళ్ళని మమ్మల్ని ఇంకో ఉద్దేశం భయభ్రాంతులకు గురి చేసిందో అర్థం కావట్లే. అయితే మేమైతే ఈ ఊర్లో జీవనం సాగించలేము. అది వాళ్ళకి అంత పలుకుబడిగానుంటే మమ్మల్ని అందరినీ బయటకు తరిమేసి మమ్మల్ని వేరే దగ్గర ఏమన్నా వాళ్లే మాకు స్థలాలు అన్నీ చూపించేసి మేము వాడికి పోతే మా గ్రామ ప్రజలు అయిపోయి మేము అందరూ సుఖంగా బతుకుతాం. ఇక్కడైతే మేము కనీసం 2 సంవత్సరాలకి ఒక్క మనిషి బతకడు. ఫ్యాక్టరీ ఆదాయం డెవలప్మెంట్ వేరే సంగతి, ఒక్క మనిషి బతికే పరిస్థితి లేదు. ఒక్కొక్క మహిళ అయితే ఆ దుమ్ము పీల్చి లక్షలు ఖర్చు పెట్టుకున్నా కానీ ఆరోగ్యం వైరం కావట్లే. వాళ్ళు పై అధికారులకి చెప్పాం, వాళ్ళలో పనిదరు కానీ ఒక ఆయన చెప్పాం, లేదండి మా వాళ్ళని పంపిస్తాం, మా వాళ్ళు పంపించిన మీకు ఇన్స్పెక్షన్ చేస్తారని పంపించారు. 6 గంటలు 6 మంది ఆడికి వచ్చారు. 6 మంది వచ్చిన తర్వాత చూశారు. మా వాళ్ళు అందరూ ఆందోళనకరంగా ఆయనకు సమాధానం చెప్పారు. ఆమె తర్వాత ఆయన ఏమంటాడు, మాకు రావట్లేదు వాసన, మీకేమొస్తుందంటే. ఇంతమందిని ఆయన అమాయకులుగా చేసి ఆ సతీష్ గారు అని ఆయన ఈ ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత మా గ్రామంలో చాలా రకరకాల రాజకీయాలు చేస్తూ అతను అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. అతనికి ఆ సతీష్ గారు ద్వంద్వ వైఖరి వలన మా గ్రామస్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల దయచేసి ఈ ప్లాంట్ వలన మాకు ఈ దుర్వాసనలు, ఈ వేస్ట్ ఇవన్నీ రాకుండా అరికట్టాలని మీడియా ద్వారా